వెల్కమ్ టు ముడ్డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యుడు మంట పుట్టిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డులు తిరగరాస్తున్నాయి. అకస్మాత్తుగా ఎండలు తీవ్రతరం అవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బయటకు రావాలంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. వరుస కరెంటు కోతలతో అవస్థలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చే ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వాలు ప్రజల్ని అప్రమత్తం చేసే పనిని చేపడుతున్నాయి. సో ఇదే అంశంపైన ఇవాల్టి మీడియా డిబేట్. రైట్, ఒక్కసారిగా ఎండలు విపరీతంగా పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఎండలు రికార్డు సృష్టిస్తున్నాయి. చాలా చోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం చూసినట్లయితే కొన్ని జిల్లాల్లో అయితే ఊహించినంతగా రికార్డు అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. లకేటిపేట పట్టణంలో అంకతివాడకి చెందిన ముత్తే సంతోష్ అనే కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు. ఇతను రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా ఎండలో ఉండడం వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండలు తెచ్చిపెడుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మిడ్ డే డిబేట్లో చర్చించుకుందాం. ఈ విషయం మీద వాళ్ళ మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. చర్చలో మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. సార్ చెప్పండి, అంటే జనరల్గా ఋతుచక్రం అనేది కామన్. సో వింటరు సీజను, అదేవిధంగా రైనీ సీజన్, ఎండలు అనేవి సహజం. కానీ ఈసారి ఎండలు ఊహించిన స్థాయిలో ఉన్నాయి అంటున్నారు. నిజమేనా కాదా? కరెక్టేనండి. మీరు చెప్పినట్టుగా ముందు ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా ఎండలు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. ఒక 20 years బ్యాక్ చూస్తుంటే ఇంత ఉష్ణోగ్రతలు వచ్చేవి కాదు. 38, 39 degrees దగ్గర ఆగిపోయేవి. 44 degrees, 45 degrees వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 46 కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ త్రూఅవుట్ ద వరల్డ్, ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే కాలుష్యం వల్ల, ఎన్విరాన్మెంటల్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల, చెట్లు తగ్గిపోవడం వల్ల, దీనివల్ల రకరకాల కారణాల వల్ల టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ప్రతి ఇయర్ విపరీతంగా ఎండలు పెరుగుతున్నాయి. దాంతోపాటు వేడి గాలులు వస్తున్నాయి, వడగాలు. డాక్టర్ గారు, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో హైదరాబాద్ బ్యూటీలో ఒక బ్యూటీ ఏంటంటే ఎండాకాలం కూడా ఇక్కడ గతంలో చల్లగా ఉండేది, కానీ ఇక్కడ ఇప్పుడు కూడా చెమట విపరీతంగా పడుతోంది. కరెక్ట్. దీన్ని దక్కన్ ప్లాట్ఫామ్, దక్కన్ పీఠభూములు, ఎక్కువగా పర్వతాలు రావడం, చెట్లు ఉండడం, చాలా కూల్ గా ఉండేది. ఈవెన్ తెలంగాణలోనూ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే హైదరాబాద్ వాజ్ ది కూలెస్ట్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు తెలంగాణలో కూడా కూలెస్ట్ ప్లేస్ హైదరాబాద్ ఉండేది. కాకపోతే ఏంటంటే మనకు అప్పుడు కొండలు ఉండేవి, ఈ చెట్లు ఎక్కువగా ఉండేవి, జనసాంద్రత అంత ఉండేది కాదు, వెహికల్ పాపులేషన్ అంత ఉండేది కాదు. ఇప్పుడు కొండలు కూడా చాలా మటుకు పోయాయి, చెట్లు కూడా తగ్గిపోయాయి, పొల్యూషన్ పెరిగింది, వాహనాలు ఎక్కువయ్యాయి. దాంతో ఫాజల్ ఫ్యూయల్ అంటాము, ఈ ఫాజల్ ఫ్యూయల్ ఎక్కువ వాడడం వల్ల మొత్తం ఈ గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా కూలెస్ట్ ప్లేస్ లో కూడా టెంపరేచర్ పెరుగుతూ ఉంది. ఎండాకాలంలో బయటికి రావాలంటే ప్రజలు భయపడతా ఉన్నారు. చాలా మటుకు యాజ్ అ డాక్టర్ గా నేను చాలా మంది చూస్తున్నాను, ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో హీట్ ఎగ్జాస్షన్, హీట్ స్ట్రోక్ తో చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. అంతకుముందు గతంలో ఇంతమంది వచ్చేవారు కాదు. డాక్టర్ గారు, ఇన్ జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి, గతంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ, విశాఖపట్నం ఇటువంటి ప్రాంతాల్లో హైయెస్ట్ టెంపరేచర్స్ ఉండేవి. అక్కడ వాతావరణంకి సంబంధించి డిఫరెన్సెస్ ఉండేవి. కానీ ప్రతి ఒక్కరు కూడా సమ్మర్కి హైదరాబాద్నే ఎంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇతర కూలెస్ట్ ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితి దాపురించింది. కరెక్ట్. బికాస్ ఆఫ్ దిస్ అండి, ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల, దీని వల్ల ఒకప్పుడు ఈవెన్ మిడ్ సమ్మర్ లో కూడా మధ్యాహ్నం కూడా హైదరాబాద్ లో
ఫ్రీగా తిరిగేవాళ్ళం కరెక్ట్. అండ్ హీట్ స్ట్రోక్ లేకుండా. కానీ ఇప్పుడు చూస్తే ఈవెన్ హైదరాబాద్ లో పీక్ అవర్స్ అంటే 10 to 4 మధ్యలో బయటికి రావాలంటే చాలా కష్టం. బయటికి వస్తే కనుక హీట్ బారిన పడుతున్నారు, వారికి హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ వస్తూ ఉంది. అందుకే ఇక్కడ హైదరాబాద్ వాసులు కూడా వేరే చల్లైన ప్రాంతాల్లో లైక్ ఊటీ కానీ కొడైకెనాల్ అట్లా పోవాలని సమ్మర్ లో ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు మన హైదరాబాదే సమ్మర్ వెకేషన్ కే ఉండేది, ఇప్పుడు రివర్స్ అవుతా ఉంది. డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, అంటే జనరల్గా ప్రతి సంవత్సరం మాట్లాడుకున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది కాబట్టి అసలు వడదెబ్బ యొక్క లక్షణాలు అంటే ఏం చెప్తారు? ఎస్ సార్, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అండి, మనకి హీట్ వచ్చినప్పుడు మనకి బాడీ పైన ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాని సివియారిటీని బట్టి మనకి 3 grades గా ఉంటుందండి. ఫస్ట్ హీట్ క్రాంప్స్ అంటాం. వాట్ ఈస్ హీట్ క్రాంప్స్? కొంచెం హీట్ కి ఎక్స్పోజ్ అవుతే హీట్ క్రాంప్స్ వస్తాయి. అంటే పిక్కలు పట్టకపోవడం, మజిల్స్ పట్టకపోవడం, కొంచెం చెమట రావడం, అనీజినెస్ గా ఉంటుంది, అది హీట్ క్రాంప్. అది ఫస్ట్ వస్తుంది. అదే మీరు ఇంకా కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, దట్ ఈస్ కాల్డ్ హీట్ ఎగ్జాషన్ అంటాం. హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ రావడము, బాడీ అంతా చల్లబడ్డం, నాడి అంటే పల్స్ చూసుకుంటే ఫాస్ట్ గా ఉంటుంది, ప్లస్ ఫీబుల్ గా ఉంటుంది. అంటే తక్కువ వాల్యూమ్, ఎక్కువ ఉండదు, వాల్యూమ్ తక్కువ ఉండి ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, గుండె ఫాస్ట్ కొట్టుకోవడం, డిజీగా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడం, వామిటింగ్ రావడము, టైర్డ్నెస్ అలసిపోవడము, షర్ట్స్ ప్యాంట్స్ తడిచిపోవడం జరుగుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ హీట్ ఎగ్జాస్షన్ అంటాం. ఇంకా అక్కడికి కూడా సివియర్ గా పోతే హీట్ స్ట్రోక్ వస్తుంది. హీట్ స్ట్రోక్ అంటే ఏంటి? కంప్లీట్ గా అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు, వామిటింగ్స్ వస్తాయి, అనీజినెస్ ఉంటుంది, డిజినెస్ ఉంటుంది, అండ్ పల్స్ చూస్తే ఫాస్ట్ కొట్టుకుంటుంది, హై వాల్యూమ్ కొట్టుకుంటుంది, బాడీని పట్టుకుంటే వేడిగా ఉంటుంది హీట్ స్ట్రోక్ లో. సో 3 కండిషన్స్ ఉంటాయి. హీట్ క్రాంప్స్ అంటే తక్కువది ఫస్ట్ స్టేజ్, హీట్ ఎగ్జాస్షన్, హీట్ స్ట్రోక్. డాక్టర్ గారు, మరి ఈ మూడింటిలో ఏది ప్రమాదకరమైనటువంటి స్థితి అంటే ఏం చెప్తారు? హీట్ స్ట్రోక్ అండి. హీట్ స్ట్రోక్ ఈజ్ వెరీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ. పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతాడు, బాడీని పట్టుకుంటే వేడిగా ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, పల్స్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది, హై వాల్యూమ్ లో ఉంటుంది, యూరిన్ వాల్యూమ్ తగ్గిపోతా ఉంటుంది, యూరిన్ డార్క్ ఎల్లో కలర్ లో వస్తుంటుంది, సమ్ టైమ్స్ రెడ్ గా కూడా వస్తుంది, యూరిన్ అవుట్పుట్ కూడా బాగా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే మెడికల్ హెల్ప్ రావాలి. అతన్ని కూలెస్ట్ ప్లేస్ లోకి తీసుకురావడం, వెంటనే మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం, మెడికల్ అడ్వైస్ ఇమీడియట్ గా వాళ్ళకి ఐవీ యాక్సెస్ పెట్టడం, కోల్డ్ టెపిడ్ స్పాంజింగ్ అంటాము, లూజ్ గా బట్టలు వేయడం, రీహైడ్రేట్ చేయడం క్విక్ గా, కూల్ ప్రదేశానికి తీసుకురావడం, మెడికల్ అడ్వైస్ ఇమీడియట్ గా మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి. హీట్ స్ట్రోక్ అనేది వెరీ ప్రమాదకరం. చాలా మంది మీరు పేపర్లో చదువుతా ఉంటారు, వడదెబ్బకి తగిలి ఈవెన్ మీరు ఇందాకే చెప్పారు కానిస్టేబుల్ చనిపోయాడు. కానిస్టేబుల్ అంటే యంగ్ మ్యాన్ అనేది తట్టుకునే శక్తి ఉంటుంది, అతనే చనిపోయాడంటే హీట్ స్ట్రోక్ అనేది ఎంత ప్రమాదమో మీరు చూడాలి. హీట్ స్ట్రోక్ బారిన పడకుండా కాపాడుకోవాలి. మీరు హీట్ క్రాంప్స్ వచ్చినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు హీట్ స్ట్రోక్ వరకు వెళ్లకుండా ఆగుతారు. అయితే డాక్టర్ గారు, సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి ఈ వడదెబ్బకి సంబంధించినటువంటి అవగాహన అనేది పెరగాలంటారా ఇంకా? ఎస్, డెఫినెట్ గా పెరగాలి. ఇది ఈ రోజు వచ్చినది కాదు. వడగాల్పులు, వడదెబ్బ, హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాస్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మనకి పూర్వీకులు కూడా చెప్తా ఉంటారు, కానీ మనం ఫాలో కాము. ప్రతిసారి ఇలా సమ్మర్ సీజన్ జరిగినప్పుడు మీలాంటి వారు ఈ ఛానల్స్ ఎడ్యుకేట్ చేస్తే పీపుల్ విల్ నో, లిజన్. అప్పటికప్పుడు వెంటనే వాళ్ళకి తెలుస్తుంది. మనకి ఎప్పుడో ఉంటే కాదు, ఇప్పుడు ఉన్న హీట్ పీరియడ్ లో ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ లో మీరు ఫ్రీక్వెంట్ గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే దే విల్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. అంటే వారికి వారు హీట్ నుంచి కాపాడుకోగలరు. అంటే డాక్టర్ గారు, ఈ వడదెబ్బ లేకపోతే ఈ ఇబ్బందులన్నీ కూడా కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు, ఎండ తీవ్రత వల్ల ఒకట, రెండు, లేదా మన బాడీ దాన్ని తట్టుకోలేకపోవడం వల్ల ఏంటి కారణం? లేదు, మన బాడీ తట్టుకోపోవడం అని కాదు. మెయిన్ గా ఎండ తీవ్రత పెరగడము, సల్ట్రినెస్ పెరగడం, దీని వల్ల జరుగుతూ ఉంటుంది. ప్లస్ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. సెన్సిటివ్ పీపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయదారులు ఉన్నారు, దే ఆర్ కాన్స్టెంట్లీ స్లోలీ ఎక్స్పోజ్ టు ద సన్. అట్లా కాకుండా ఇండోర్ లో పనిచేసే వాళ్ళు, లైక్ సాఫ్ట్వేర్ పర్సనల్స్, ఇండోర్ లో పనిచేసే వాళ్ళు సడన్ గా ఒకటేసారి హీట్ కి ఎక్స్పోజ్ అవుతే
వారికి వడదెబ్బ వచ్చే అవకాశాలు వారికి ఎక్కువ ఉంటాయి రోజు ఎండలో తిరిగే వాళ్ళకంటే. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనే కాదండి, ఆల్మోస్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మా బోటు వాళ్ళు కూడా ఎస్ ఏం చెప్తామంటే అండి, పీక్ అవర్ లో అవాయిడ్ చేయండి. 10 to 4 మధ్యలో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీరు ఎక్కువగా బయట తిరగవద్దు. ఒకవేళ అవసరం అనిపిస్తే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, లైక్ హ్యాట్ పెట్టుకోవడము, అంబ్రిల్లా పెట్టుకోవడము, లూజ్ క్లాత్స్, కాటన్ క్లాత్స్, వాటర్ బాగా తాగడం, వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం, షేడ్ ఏరియాలో నడవడం, ఎండలో ఎక్కువగా ఎక్సర్సైజ్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, స్పీడ్ గా నడవడం వంటి పనులు చేయరాదు. అందుకే బహుశా అందుకే అంటారేమో సార్ పెద్దవాళ్ళు, పూర్వీకులు కూడా విందాలి అన్నట్టుగా, సో మిట్ట మధ్యాహ్నం తిరగొద్దురా అని చెప్తా ఉంటారు. అందుకని కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మిట్ట మధ్యాహ్నం టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి, డైరెక్ట్ సూర్యరశ్మి బాడీలో పడుతుంది, మనకి తొందరగా డిహైడ్రేట్ అయిపోతాం, మన దగ్గర ఉన్నటువంటి నీరు, సాల్ట్ త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. సో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వస్తుంది, దానివల్ల మనకి ఆల్టర్డ్ సెన్సేషన్, వామిటింగ్ రావడం, సెన్సేషన్ రావడం, హార్ట్ రిథమ్ మారిపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత డాక్టర్ గారు ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఎన్నట్టుగా సరే ఏదో పనులు కొన్ని అన్అవాయిడబుల్ థింగ్స్ ఉంటాయి, అత్యవసరంగా బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. అంటే అంతవరకు ఏసీలో కూర్చొనో లేకపోతే నీడ పట్టుకున్నటువంటి వాళ్ళు గబక్కని మిట్ట మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, బయటికి వెళ్లే ముందే తగినంత వాటర్ తాగాలి. ఒక కూల్ బాటిల్ తీసుకొని వాళ్ళు 1 or 2 కూల్ బాటిల్స్, కోల్డ్ వాటర్ చేతులు తీసుకెళ్ళాలి. లూజ్ బట్టలు, కాటన్ బట్టలు, పోరస్ కోటెడ్ బట్టలు, హ్యాట్ పెట్టుకోవడం, చెప్పులు వేసుకోవడం లేదా షూ వేసుకోవడం, అంబ్రెల్లా పెట్టుకోవడం, సాధ్యమైనంత వరకు ఇండోర్ లైక్ 2-wheeler కాకుండా ఆటోలోనో, కార్లోనో వెళ్ళడమో, బస్సులో వెళ్ళడమో జరగాలి. ఎక్కువగా నడవడం కానీ, స్పీడ్గా నడవడం కానీ తగ్గిస్తే సరిపోతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్ అనగానే చిన్నపిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు. సో ఎంత తల్లిదండ్రులు చెప్పినా కూడా విననటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళపైన ఎలాంటి శ్రద్ధ పెట్టాలి? ఎస్ సార్, కిడ్స్ అనేది చిన్నపిల్లలు, ఇందులో హీట్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాస్షన్, హీట్ క్రాంప్స్ అనేవి హై రిస్క్ పీపుల్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరి హై రిస్క్ అంటే చిన్నపిల్లలు కూడా హై రిస్క్ గ్రూపే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఎల్డర్లీ పీపుల్, వారికి ఏదైనా క్రానిక్ డిసీజ్ లైక్ కిడ్నీ డిసీజ్ కానీ, డయాబెటీస్, బీపీ, హార్ట్ సంబంధించిన వాళ్ళు మోర్ హార్ట్ స్ట్రోక్ కి, హీట్ స్ట్రోక్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్స్ ని కొంతసేపు ఎండలోకి వెళ్ళినా కూడా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి జాగ్రత్తగా వాళ్ళకి కొన్ని వీడియోలు చూపెట్టి, ఇట్లా హీట్ స్ట్రోక్ వస్తుందండి, ఇట్లా డెత్ అవుతుంది, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇంట్లో వాళ్ళు ఒక్కరే ఉంటారు కాబట్టి ఇంటిని కూడా, ఇంటి పరిసరాలు కూడా జాగ్రత్త పెట్టాలి. ఇంట్లో టెంపరేచర్ పెరగకుండా, ఇంట్లో ఎక్కువగా వేడి రాకుండా చేసుకోవాలి. ఇఫ్ ఎయిర్ కండిషన్ ఉంటే దాన్ని ఎయిర్ కండిషన్ రిపేర్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం, సర్వీస్ చేసుకోవడం బిఫోర్ స్టార్టింగ్ ది సమ్మర్. ఏసీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఒకటి కర్టన్స్ ప్రాపర్ వెంటిలేషన్ రావడం, ఇంటి చుట్టూ చెట్లను ఆల్రెడీ పెంచుకోవడం, తర్వాత ఏదైనా కర్టన్స్ వేసి వాటర్ స్ప్రింకిల్స్ చేసుకోవడం, రూఫ్ పైన కూడా ఇప్పుడు యాంటీ హీట్ పెయింటింగ్స్ వచ్చాయి, ఆ పెయింటింగ్స్ వేసుకోవడం, వెట్ క్లాత్స్ పెట్టుకోవడం, దానివల్ల ఇంట్లో టెంపరేచర్ కూడా తగ్గించవచ్చు. ప్లస్ పిల్లలకి డే టైం మాత్రం ఇండోర్ గేమ్స్కే ఎంకరేజ్ చేయాలి, అవుట్డోర్ గేమ్స్ కంటే. అవుట్డోర్ గేమ్స్ ప్రిఫరబుల్లీ బిఫోర్ 7 AM or 8 AM ఆర్ ఆఫ్టర్ 6 PM. ఆ విధంగా పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క కేర్ టేకర్స్ డే టైం మాత్రం ఇండోర్ గేమ్స్కి ఎంకరేజ్ చేయడం, ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్లో అవుట్డోర్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లల్ని హీట్ స్ట్రోక్ కాకుండా ఉంటుంది. ప్లస్ పిల్లలకి ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవ్వడం, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ లైక్ సింపుల్ ఇంట్లోనే నిమ్మకాయ రసం ఆర్ మజ్జిగ విత్ సాల్ట్ అండ్ షుగర్ కలిపి రెగ్యులర్గా తాగమని చెప్తా ఉండాలి. అండ్ స్మాల్ స్నాక్స్ ఇవ్వడము, లైట్ ఫుడ్ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం, ఈ వాటర్ ఇవ్వడం వల్ల ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కిడ్స్ని హీట్ స్ట్రోక్ బారిన పడకుండా. ప్లస్ కంటిన్యూస్గా ఎవరైనా సూపర్వైజ్ చేసి పెద్దలు బయటికి వెళ్లకుండా ఇండోర్ గేమ్స్కి ఎంకరేజ్ చేస్తే మనం హీట్ స్ట్రోక్ రాకుండా కూడా పిల్లల్ని కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా సమ్మర్ వచ్చిందంటే మనకి సరే ముహూర్తాలు ఉంటాయనో లేదా ఇంకోటో పెద్ద పెద్ద ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇదే సీజన్లో జరుగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కూడా ఫ్యామిలీస్తో సమ్మర్లోనే ప్లాన్ చేసుకుంటాం.
మరి ప్రయాణాలు చేసేటటువంటి ఫ్యామిలీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళతో ఎలాంటి అత్యవసరమైనటువంటి వస్తువుల్ని క్యారీ చేయాలి? ఎస్, ఒకటి మనకి ఖచ్చితమైన తప్పదన్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం కూడా షెల్టర్ ఉన్న ప్రయాణం అంటే 2 వీలర్స్ కానీ ఓపెన్ లో పోకుండా ఏదో బస్సులోనే వెళ్ళడం కానీ 4 వీలర్ కార్లో వెళ్ళడం కానీ చేయాలి. ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసుకోవడం, లేకపోతే విండోస్ తీసుకోవడం. మోస్ట్లీ ఏం చేస్తారంటే చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ విండోస్ క్లోజ్ చేసి కార్ ఎక్కడైనా పార్క్ చేస్తే లోపల హీట్ డబుల్ అవుతుంది. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హీట్ స్ట్రోక్స్. అటువంటిప్పుడు ఏం చేయాలి, విండోస్ బాగా తీసుకోవాలి, క్రాస్ వెంటిలేషన్ వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఏసీ ఉంటే అఫోర్డబుల్ ఉంటే ఏసీ బస్సులో కానీ ఏసీ కార్లో కానీ ప్రయాణం చేయడం, లేదంటే ఫుల్ వెంటిలేషన్ వచ్చేటట్టుగాను ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎప్పుడు 3-4 వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోవడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకోవడం. ఆ దొరకకపోతే సింపుల్ లైమ్ జ్యూస్ విత్ సాల్ట్ అండ్ షుగర్ కలుపుకొని తాగడం, స్నాక్స్ తీసుకొని వెళ్ళడం వారితో పాటు. ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ప్లస్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైనా అవుతే ఇమీడియట్ గా కాంటాక్ట్ కావడం, ఇవి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం హీట్ దీని నుంచి ప్రొటెక్ట్ కావచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు లైట్ ఫుడ్ అన్నారు, అంటే లైట్ ఫుడ్ అంటే కొద్దిగా ఎలాబరేట్ గా చెప్పగలుగుతారా? లైట్ ఫుడ్ అంటే ఏవి మీ ఉద్దేశంలో లైట్ ఫుడ్స్, గుడ్ ఫుడ్ అంటే? లైట్ ఇది ఏంటంటే సార్, ఇది హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక ఎక్కువ అజీర్తి అవ్వడం, ఈ ఫ్యాట్ సన్ స్ట్రోక్ ఎక్కువ కావడం అవకాశం ఉంటుంది. లో ఈజీగా అరిగేటువంటి ఫుడ్స్ తీసుకోవడం ఒకటి. 2, మనం ప్రయాణం చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే టీ కాఫీ తాగుతారు, ఈ ఫిజీ డ్రింక్స్ తాగుతారు. మెయిన్ గా ఫిజీ డ్రింక్స్ తాగడం వల్ల కార్బోహైడ్రేట్, సోడా జ్యూసెస్, ఆల్కహాల్, టీ కాఫీ ఇవి తాగితే ఏమనుకుంటారంటే వాళ్ళు తాగుతున్నాం కదా మనకి హైడ్రేషన్ వస్తుంది అనుకుంటాం. కాదు, టీ కాఫీ డే టైం తాగడం వల్ల డీహైడ్రేట్ అయిపోతాం. మనం ఉన్న దానికంటే ఉన్న బాడీలో ఉన్న వాటర్ తాగద్దు. సమ్మర్ లో ఎప్పుడు టీ తాగద్దు, కాఫీ తాగద్దు, సోడా కానీ ఈ ఫిజీ డ్రింక్స్ తాగద్దు. ప్లెయిన్ ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు, ప్లెయిన్ నిమ్మకాయ జ్యూస్ తాగొచ్చు, దాంట్లో లేకపోతే సింపుల్ ఓఆర్ఎస్ పౌడర్ ని మామూలుగా క్లీన్ వాటర్ లో కలుపుకొని తాగొచ్చు. ఈ వాటర్ ఇవి తాగితే కనుక మనకి ఇంకా హార్మ్ చేస్తుంది, ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు. వాళ్ళ అజంప్షన్ ఏంటి, మనం ఆల్రెడీ టీ తాగుతున్నాం కదా దాంట్లో వాటర్ ఉంటుంది కదా మనకి హైడ్రేషన్ వస్తుంది అనుకుంటారు, కానీ అది రాదు. ఈ టీ, ఆల్కహాల్, కాఫీ వల్ల ఇంకా మనం డిహైడ్రేట్ అయిపోతాం. ఇవి తాగకుండా ఉంటే మంచిది. ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువ బిర్యానీ ఫుడ్స్ అవి డే టైం తినకపోవడం మంచిది. డాక్టర్ గారు, ఇంకొక విషయం, ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి సెగ్మెంట్ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇది ఎక్కువ కార్మికులు, కర్షకులు, కాయ కష్టం చేసే వాళ్ళలో ఆల్కహాల్ తీసుకునే శాతం ఎక్కువ ఉంటుంది. కొంతమంది చూస్తే ఉదయం పూట కూడా కొంతమంది సేవించే ఇది పద్ధతి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ ఆల్కహాల్ కాజెస్ డీహైడ్రేషన్. ఆల్కహాల్ మనం తీసుకుంటే బాడీలో ఉన్న నీరు శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఇట్ ఈస్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఆల్రెడీ మనం కాంప్రమైజ్ స్టేట్ లో ఉంటాం. ఏది సమ్మర్ లో హీట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, స్వెట్ వల్ల మనం ఉన్న వాటర్ అంతా పోతూ ఉంటుంది. దానిపైన మనం ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, ఈ వడదెబ్బ, వడగాల్పులు వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి. మద్యపానాల్ని డే టైం అవైలబుల్ కాకుండా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ వాళ్ళని డిస్కరేజ్ చేయాలి. వాళ్ళ యొక్క సూపర్వైజర్స్ కూడా మార్నింగ్ టైమ్స్ తాగద్దు, కావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్ తీసుకోండి. ఆఫ్టర్ 6 తర్వాత డే టైం మాత్రం వీ షుడ్ అవాయిడ్ ఆల్కహాల్. రెండోసారి డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్తూ ఒక ఫిజికల్ ఎగ్జాషన్ కోసం మీరు చెప్తూ ఉన్నారు, కానీ ఈ సమ్మర్లో చాలామంది ఎక్కువగా ఎక్సర్సైజ్కి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అంటే లెస్గా చేయడమా, లిమిట్లో చేయడం ఏటో ఉంటుంది కదా లెక్క? కరెక్ట్. ఎస్పెషలీ సమ్మర్ టైంలో, పీక్ సమ్మర్ టైం 10 to 4 ఇస్ అ పీక్ టైం. ఆ టైంలో ఏది ఫిజికల్ ఎగ్జార్షన్ చేయరాదు. ఇఫ్ ద కీన్ జాగర్స్ ఉంటారు, రన్నర్స్ ఉంటారు, లాంగ్ మ్యారథాన్ వాకర్స్ ఉంటారు, వాళ్ళంతా దే హ్యావ్ టు లిమిట్ దేర్ యాక్టివిటీస్ బిఫోర్ 7 ఆర్ ఆఫ్టర్ 5 or 6. డ్యూరింగ్ ద డే టైం మాత్రం చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐఎమ్ వెరీ ఫిట్ చాప్స్ అనుకుంటారు, ఇట్లే నడుస్తూ ఉంటారు, మ్యారథాన్ లాగా చేస్తారు, జాగ్ చేస్తారు. సడన్లీ దే విల్ కొలాప్స్ వైల్ రన్నింగ్ అండ్ జాగింగ్. ఎందుకు? డిహైడ్రేట్ అయిపోతారు, ఎలక్ట్రోలైట్స్ డిస్టర్బెన్స్ వస్తాయి, హార్ట్ రిథమ్స్ మారిపోతాయి, అరిథిమియాస్ లాంటివి వస్తాయి, కొలాప్స్ అయిపోతారు. సో ఎస్పెషలీ సమ్మర్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నో ఫిజికల్ ఎగ్జార్షన్ డ్యూరింగ్ ది డే టైం.
డాక్టర్ గారు ఇంకొకటి అంటే జనరల్గా ఇది ఎక్కడో చదివినటువంటి పాయింటే మీరు క్లారిఫై చేస్తారు అనుకుంటున్నా. సో జనరల్గా కట్ ఫ్రూట్స్ జ్యూసెస్ కంటే కట్ ఫ్రూట్సే మంచివి, కట్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంకాస్త లోపల మంచి మేలు జరుగుతుంది అని అంటారు, సమ్మర్లో కూడా అది మంచివి అంటారు, నిజమేనదే? ఎందుకు అంటే మనము ఈ ఫ్రూట్ జ్యూసెస్ అంటే విచ్ ఇస్ అ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్, ఆల్రెడీ దాంట్లోంచి ఫైబరు ఇవన్నీ తీసేస్తాం, అంటే ఫిల్లింగ్ తీసేస్తారు, వెరీ హై కాన్సన్ట్రేటెడ్ షుగర్ ఉంటుంది, ఫ్లూయిడ్ కూడా ఉంటుంది. వెరాజ్ కట్ ఫ్రూట్స్ ఏంటంటే యు ఆర్ గెటింగ్ దట్ వాటర్, యు ఆర్ గెటింగ్ దట్ సేమ్ న్యూట్రిషన్ వాల్యూ అలాంగ్ విత్ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మనకి ఫిల్లింగ్ ఉంటుంది, అదర్ ఎఫెక్ట్స్, అదర్ బెనిఫిట్స్ వస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, వాటర్ రిటెన్షన్ గా ఉంటుంది బాడీలో. వేరే ఓన్లీ ప్యూర్ ఇదే షుగర్ ఈ కాన్సన్ట్రేటెడ్ జ్యూస్ తీసుకుంటే ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఇట్ ఈస్ మంచిది కాదు. కట్ ఫ్రూట్స్ తినమని చెప్తాం కానీ జ్యూసెస్ తాగితే షుగర్ లెవెల్స్ ఒక్కటేసారి షూటప్ అవుతుంది. ప్లస్ ఒక్కటేసారి వాటర్ అబ్జర్వ్ అయిపోయి బాడీలో ఒకటేసారి వాటర్ రావడంతో కిడ్నీస్ టక్కని యాక్టివేట్ అయ్యి ఉన్న వాటర్ ని ఇమీడియట్ గా యూరిన్ లోంచి పాస్ చేసేస్తాయి. మీరు కట్ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఇట్ టేక్స్ స్లో టైమ్ టు అబ్జర్వ్ ఫ్రమ్ ది జిఐ ట్రాక్ట్, అంటే పేగుల్లోంచి స్లోగా మనకి వాటర్ అబ్జర్వ్ అవుతుంది. సస్టైనబిలిటీ ఎక్కువసేపు హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది బాడీలో. ఆల్వేస్ బెటర్ దాన్ ది జ్యూసెస్. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా ఇన్ జనరలైజ్డ్గా ఈ వడదెబ్బ నుంచి బయటికి పడకుండా ఉండాలంటే, బారిన పడకుండా ఉండాలంటే ఏం చెప్తారు ఫైనల్గా? సార్, ఇట్ ఇస్ ప్రమాదకరమైనది కాదు, ఇది కొత్తదేం కాదు. మనం ఏంటంటే స్టే హైడ్రేటెడ్, నీళ్లు ఎక్కువగా తాగండి, స్టే కూల్, అంటే షేడెడ్ ఉన్న ప్రదేశంలోను, ఇళ్లలోను, ఆఫీసులలో ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి రండి డ్యూరింగ్ ద డే టైమ్. స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ సీక్ మెడికల్ అడ్వైస్ క్విక్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, మెడికల్ అడ్వైస్ తీసుకోండి. ఎల్డర్లీ పీపుల్ కానీ, కిడ్స్ కానీ, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మీకు తేడా అనిపించినా కూడా వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోండి. ఈ 3 గోల్డెన్ రూల్స్ పాటిస్తే మీరు హీట్ వేవ్ నుంచి మనం కాపాడుకోగలం. రైట్ సార్, ఫైనల్గా అంటే ఈ హీట్ వేవ్స్ నుంచి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రతి చిన్న క్లినిక్ దగ్గర కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది కదా డాక్టర్ గారు? Yes, 100%. All the doctors they know how to prepare it. They only think they have to rehydrate it. Immediate గా venous access తీసుకుంటాం అంటే క్యానులా పెట్టుకుంటారు, నరానికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు, వాళ్ళని ఇమ్మీడియట్ గా చూస్తారు. ప్రతి హాస్పిటల్లోనూ ఈవెన్ స్మాల్ సెంటర్స్ లో కూడా మేనేజ్ చేస్తారు. ఇఫ్ దే కాంట్ మేనేజ్, ఇమీడియట్లీ అంబులెన్స్ పెట్టి హైయర్ సెంటర్ కి షిఫ్ట్ చేస్తారు. బట్ మెడికల్ అటెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ ప్lenty ఆఫ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు సిటీలో ఉన్నాయి, రూరల్ ఏరియాలో ఉన్నాయి, ఈవెన్ తాలూకా లెవెల్లో కూడా ఉన్నాయి. దే కెన్ మేనేజ్ ఈజీలీ. ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాల్యుబుల్ టైంని కేటాయించి చాలా మంచి ఇన్పుట్స్ని, ఉపయోగపడేటువంటి అంశాలని చాలా కేటగిరికల్గా చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏదేమైనప్పటికీ కూడా వడదెబ్బ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. చూసేందుకు చాలా చిన్న విషయమైనా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణాంతకం కూడా అయ్యే సందర్భాలు ఉన్నాయి. ఈరోజు చూసాం, ఒక కానిస్టేబుల్ చనిపోయారు. సో ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.